షిరిడి సాయి తత్వంలో ఏకాదశి సూత్రాల్లో అత్యంత విలువైనది, అత్యంత బరువైనది, అత్యంత జ్ఞానవంతమైనది మూడో సూత్రం అండి. మొత్తం 11 సూత్రాలండి. ఈ 11 సూత్రాల్లో మూడో సూత్రము చాలా విలువైంది. షిరిడి సాయి చెప్పిన ఈ మూడో సూత్రం సమాధి నుండే నా మానస శరీరం మాట్లాడని చెప్పిన 4వ సూత్రం, సమాధి నుంచే నా భక్తుల రక్షణ 5వ సూత్రం. ఇవన్నీ విలువైనవి అయితే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, 1, 2 ఒక ఎత్తు అయితే, మూడో సూత్రం ఈ భౌతిక దేహం అనంతరం సహితం అప్రమత్తుడిని. ఇది థర్డ్ వన్. బాబా చెప్పిన వివిధ సందర్భాల్లో ఆయన వివిధ మనుషులతో, వివిధ భక్తులతో చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. 10 సూత్రాలు మర్చిపోయిన పర్లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే భగవద్గీతలో ఉన్న సాంఖ్యయోగం 2వ అధ్యాయంలో ఉన్న మ్యాటర్ మొత్తాన్ని రంగరించి ఒక చిన్న సూత్రంగా తయారు చేశాడు. ఆ చిన్న సూత్రం పేరే ఈ భౌతిక దేహానంతరం సహితం అప్రమత్తుడిని. దాని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం, ఇప్పుడు విశదీకరించుకుందాం. భౌతిక దేహం అంటే ఏంటండి? ఫిజికల్ బాడీ. అనంతరం అంటే ఏంటండి? ఆఫ్టర్. ఎప్పుడు ఆఫ్టర్? ఫిజికల్ బాడీలో నుంచి బయటికి ఎప్పుడు వస్తామండి? డెత్. అంటే శరీరం విడిచిపెట్టాక కూడా నాలో అప్రమత్తత ఉంది అని చెప్తున్నారు. మీకు షిరిడి సాయి ఏకాదశి సూత్రాలు కానీ ఇతర సందర్భాల్లో మాట్లాడిన మాటలు కానీ అన్నిట్లోనూ ఏమంటాడంటే, నేను నా భక్తులతో సమాధి నుంచి మాట్లాడతానంటాడు, లేదా సమాధి నుంచి సర్వకార్యాలు నిర్వర్తిస్తానంటాడు, చెప్తారు. అంటే ఆయన చేసినవి మనకెందుకంటే చెప్పాలి? అసలు ఆయన ఏమేం చేశారో మనకెందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలంటే మనం తెలుసుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీవీలో ఒక యాడ్ చూస్తున్నారు. టీవీలో ఒక యాడ్ వస్తుంది. ఏంటి ఆ యాడ్? ఒక అమ్మాయి అందంగా ఉంటుంది. అందంగా కనపడగానే ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, వాట్ ఏ బ్యూటిఫుల్, మీరు మా దానిలో నటిస్తారా, మాకు హీరోయిన్గా వస్తారంటే, అప్పుడు వాళ్ళ పాప పక్క నుంచి వస్తుంది, మమ్మీ అనుకొని. అప్పుడు ఆమె అంటుంది, మీరు మమ్మీనా అంటే, అవును, నా వయసు కనపడలేదు, కారణం ఏంటంటే నేను పలానా సబ్బు వాడుతున్నానని చెప్పేసి తను చెప్తుంది. అంతేగాని ఆ సబ్బు వాడమని మనకేం చెప్పదు కదా. అదేవిధంగా ఏదో ఫేస్ క్రీమ్స్ రాసుకొని తెల్లగా కనపడతారు, నేను పలానా ఫేస్ క్రీమ్ వాడానని చెప్తారు. ఇంకొంతమంది ఏమో నేను తలకి పలానా రంగు వేసుకున్నాను, పలానా కంపెనీ రంగు వేసుకున్నాను చెప్తారు. వీళ్ళందరినీ ఏమంటారండి? మోడల్స్ అంటారు. వాళ్ళు ఎవరైనా కానీ మీరు కూడా వాడండి ఈ టూత్పేస్ట్ని, మీరు కూడా వాడండి ఈ హెయిర్ డైని, మీరు కూడా వాడండి ఈ సబ్బుని అని చెప్పారా? ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళు మోడల్స్, వాళ్ళు చెప్పరు. వాళ్ళ పని ఏంటంటే మేము ఇవి వాడుతున్నాము, అందుకే ఇంత అందంగా ఉన్నామని చెప్తారు. అలాగే షిరిడి సాయి కూడా మోడల్, రోల్ మోడల్. మనకి గురువులందరూ రోల్ మోడల్స్. ఏ గురువు ఇది చేయని చెప్పరు. నేను భౌతిక దేహానంతరం సహితం అప్రమత్తుణ్ణి అంటే అర్థం ఏంటంటే మీరు కూడా అప్రమత్తులు అవ్వాలని దాని యొక్క అంతరార్థం. అది తెలుసుకోవాలి మనం. అంతేగాని బాబా అప్రమత్తుడు అంట అనుకుంటే మనకేంటి ఉపయోగం? కనుక నేను భౌతిక దేహానంతరం సహితం అప్రమత్తుణ్ణి అన్న మూడో సూత్రాన్ని మరొకసారి మనం పరిశీలిద్దాం. ఇది అర్థం కావాలంటే అసలు భౌతిక దేహం అంటే ఫిజికల్ బాడీ, అనంతరం అంటే మరణించిన తర్వాత. అంటే మనం మరణించిన తరువాత కూడా అవేర్నెస్ ఉండాలి. ఎంత లోతైన విషయం అండి ఇది. మరణించాక అవేర్నెస్ ఎందుకంటే, మనం చచ్చిపోయాక అడుగు తెలుస్తుందండి అంటారు సామాన్యంగా అందరూ. కాదండి, చచ్చాక అసలు సంగతి, అసలు కథ ఉంది. బతుకంతా చిన్నది, మరణించిన తర్వాతే అసలు స్టోరీ ఉంది. ముందుదంతా చిన్న స్టోరీ. అసలు కాలం అంతా అక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాత్రిపూట నిద్రపోతున్నారు, శరీరంలోంచి బయటకు వచ్చారు, కళలు వస్తాయి మీకు, ఎక్కడెక్కడో తిరుగుతారు, అవన్నీ చూస్తారు. మీకు అక్కడ ఏముంటుందండి? అవేర్నెస్ ఉంటుందా? ఉండదు. మీకు కాసేపు ఏమో ఒక ఊరు కనిపిస్తుంది, ఇంకాసేపటికేమో నది కనిపిస్తుంది, ఇంకోసేపటికేమో ఇంకో కుక్క కనిపిస్తుంది, ఇంకోసేపేమో సగం తలకాయ ఉన్న మనిషి కనపడతాడు. అంటే అలా కొంచెం 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 ఎందుకు కనపడిందంటే మనం అప్రమత్తత లేదు మనకి, మనం ఎక్కడున్నామో తెలియదు. అందుకని ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం రికార్డ్ చేసుకొని మొత్తం అతికించుకుంటాం. అది కళ. అందుకే మనకు వచ్చే కళలు స్పష్టంగా ఉండవు. అప్రమత్తత లేదు మనకి, అవేర్నెస్ లేదు. అసలు ఈ అప్రమత్తత ఎందుకు రావాలి? రాకపోతే ఏంటి నష్టం? అది తెలియాలంటే ముందు మరణం గురించి 2 మాటలు చెప్పుకోవాలి మనం. మరణం అంటే ఏంటి?
మరణం అంటే శరీరంలోంచి బయటికి రావడం, అది మరణం. ప్రతిరోజు రాత్రిపూట ఎలాగ వస్తున్నాం అదే. కాకపోతే పొద్దున్నే తిరిగి వస్తున్నాము, ఇక్కడ తిరిగి రాము. దట్ ఈస్ కాల్డ్ డెత్. ఓకే అండి. ఇప్పుడు మనం భౌతిక దేహం అనంతరం అన్నాడు బాబా ఇక్కడ. అంటే బాడీలోంచి బయటకు వచ్చాడు, అంటే మరణించాడు. మీకు ఇది అర్థం కావాలంటే ఒక అతని గురించి చెప్తాను నేను. నా లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్. మా ఇంటి దగ్గర ఒక తాతగారు ఉండేవాళ్ళు. ఆయన్ని మేము చింతపండు తాత అంటాం. ఆయన బాగా పిసినరుడు, చాలా కష్టపడ్డాడు. ఒక్క పైసా కూడా ఆయన సోడా తాగడం, పొదుపు అనమాట. పొదుపు 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 అలా చేసి మొత్తం మీద సంపాదించాడు. సైకిల్ మీద వెళ్ళి విశాఖపట్నం అరకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో చింతకాయలు తీసుకొచ్చేస్తాడు. వాళ్ళ దగ్గర చాలా తక్కువ కొనుక్కొస్తాడు, రైతుల దగ్గర కొనుక్కొచ్చి ఆ కొండ వాళ్ళ దగ్గర తీసుకొచ్చేసి వాటన్నిటిని ఒలిసి చింతపండు తయారు చేస్తాడు. చేసి వాటన్నిటిని ఎండబెట్టి ప్యాకింగ్ చేసి అమ్ముతాడు. అంటే ఒక బస్తా 500కో 200కో కొనుక్కొస్తాడు. ఇక్కడ అమ్మేసేటప్పటికి ఇంకా పిచ్చ ఆదాయం వస్తుంది, అతనికి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇలాగ అతను చాలా కష్టపడి సంపాదించి అలా 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 ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాగా ఎదిగాడు. ఎదిగి పెద్ద షాప్ పెట్టాడు, హోల్సేల్ అంగడి. పెట్టిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన పెద్ద ఇల్లు కట్టాడు. ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అందులో అన్ని ఫ్లోర్లు, 5 ఫ్లోర్లకే ఒక్కొక్క దానిలో 3 ఇళ్ళు ఉన్నాయి. మొత్తం ఏంటండి 15 ఇళ్ళు ఉన్నాయి. పైన పెంట్ హౌస్, చిన్న ఇల్లు లాంటిది ఉంది. ఒకరోజు గృహప్రవేశం అయింది. మమ్మల్ని పిలిచాడు ఆయన. మేము వెళ్ళాం గృహప్రవేశానికి. ఆ గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే, నేను ఆ ఇంటికి లిఫ్ట్ లేదు. లిఫ్ట్ ఎందుకు పెట్టలేదంటే, ఆయన ఏం చెప్పాడంటే, మాటికి లిఫ్ట్ పాడైపోతుంటుంది అని చెప్పాడు. సరే మెట్లెక్కి 5వ ఫ్లోర్కి వెళ్ళాం. 5వ ఫ్లోర్లో ఆయన ఇల్లు, ఆయన నివాసం, ఆయన కాపురం పెంట్ హౌస్లో పెట్టాడు. పెంట్ హౌస్లో ఆయన భార్య, 3 కొడుకులు, ఆయనకు 3 కొడుకులు, ప్లస్ 3 కోడళ్ళు, ప్లస్ ఒక్కొక్కరికి 2 పిల్లలు. మొత్తం సంతానం అంతా ఆ చిన్న ఇంట్లోనే. నేనేమన్నానంటే, తాతగారు మీరు కష్టపడ్డన్నాళ్ళు కష్టపడ్డారు కదా, ఇప్పుడన్నా మీరు సుఖపడచ్చు కదా, ఎన్నాళ్ళు మీరు సంపాదించారు కదా, 5 ఇళ్ళు కిందన దాదాపు 15 ఇళ్ళు ఉన్నాయి, కనీసం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కొడుకు ఇచ్చేయచ్చు కదా, వాళ్ళు ఉంటారు కదా అన్న. అనగానే ఆయన ఏమన్నాడంటే, నీకేంట్రా నువ్వు చెప్తావు, అద్దెలు బావా అని నా మీద ఆయన అరిశాడు. పైగా నేనంటే ఆయన కోపం, ఎందుకంటే నేను ఇలాగా ధ్యానం చెప్తూ, క్లాసెస్ చెప్తూ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటానని ఆయనకి నచ్చను. నేను సంపాదించుకోవాల్సిన వయసులో సంపాదించుకోవాలి, ఆధ్యాత్మికం ఏంటి అదేంటి ఇదేంటి అని నన్ను తిడుతుంటాడు. ఎలా ఉంది మా ఇల్లు అన్నాడు. నాకు చాలా చిరాకేసింది. ఆయన సంపదల్లో ఆయన సుఖం లేదు, ఆయనకున్న సంపద ఆయన సుఖం లేదు. సరే ఎలా ఉంది మా ఇల్లు అన్నాడు. బాగుంది, కానీ నాకు డౌట్ అన్నా. ఏంటన్నాడు. ఇప్పుడు దీనికి లిఫ్ట్ కూడా లేదు. నాకు ఒక డౌట్ ఏంటంటే, నువ్వు పైన పెంట్ హౌస్లో ఉన్నావు, ఒకవేళ నువ్వు చనిపోయావు అనుకో, నీ బాడీని కిందకి ఎలా తీసుకెళ్తారు అన్నా. అనగానే ఆయన కోపం వచ్చింది. శుభమాని ఇంట్లో గృహప్రవేశాలు చేసుకుంటుంటే నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతూ గేట్ అవుట్ అని తిట్టాడు. ఇంటికి వచ్చాను. కరెక్ట్గా 4 రోజుల్లో నాకు ఫోన్ వచ్చింది, తాతగారికి టైం దగ్గరకు వచ్చిందిరా అని. నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆయన కిందకి దించేశారు ముందే, ప్రాణం పోకముందే. ఎందుకంటే ప్రాణం పోతే బాడీ తేలేము. అందుకే చాలా ఇళ్లలో ప్రాణం 3 నిమిషాల్లో పోద్దనగా తెచ్చి బయట పెడతారండి. ఇంకా 3 నిమిషాల్లో మీరు చనిపోతారనగా మీ శరీరాన్ని తెచ్చి బయట పెడతారు, లోపల ఉంచరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత కాస్ట్లీ మంచం, ఎంత కాస్ట్లీ రూమ్, ఎంత ఇది చేసినా నథింగ్ తెచ్చి బయట పెట్టేస్తారు. ఈయన కూడా అలాగే బయట తెచ్చి చాప ఒకటేసి దాని మీద పడుకోబెట్టారు. చుట్టూ అందరు చేరారు, ఏడుస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, ఏదేదో గందరగోళం ఉంది. ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి ఏమన్నాడంటే, పెద్దోడేడురా అన్నాడు. ఇక్కడే ఉన్నాను నాన్న అన్నాడు. చిన్నోడేడురా అన్నాడు. వాడు కూడా వచ్చాడు, ఇక్కడే ఉన్నాను నాన్న అని ఏడుస్తూ వచ్చాడు. నడిపోడేడురా అన్నాడు. నడిపోడు అంటే మధ్య పిల్లోడు అనమాట. నేను ఇక్కడే ఉన్నాను నాన్న అని వచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, అందరూ ఇక్కడే ఉంటే కొట్టు మీద ఎవరు ఉంటారని పెద్దగా అరిశాడు.
అందరూ ఇక్కడే ఉంటే కొట్టు మీద ఎవరుంటారు? ఆయన ఆయన ఇప్పుడు ఏమవుతున్నాడు? ఆయన ప్రాణం పోతుంది. చనిపోబోతున్నాడు. పల్స్ డౌన్ అయిపోతుంది. కళ్ళు మసకమ్మేస్తున్నాయి. ఊపిరి అందట్లేదు. ఆయనకి ఏం పట్ల. నేను ఎక్కడికెళ్తున్నాను? ఇప్పుడు నా నెక్స్ట్ నేనేమవుతాను? ఏమీ పట్ల. ఆయనకు ఒకటే ఒక డౌట్ ఇప్పుడు. కొట్టు కట్టేసుందా? మూసేసుందా? కట్టేసుందా? ఓపెన్ చేసుందా? ఎంత బేరం పోయిందో, ఎంత నష్టం జరిగిందో ఒక్కడికి బాధ్యత లేదు. చూసారండి చేతనం? అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో మరణించే రోజుకి అలాగే ఉంటారు. ఇప్పుడు ఏ జ్ఞానంతో ఉన్నారు అది ఆఖరి జ్ఞానం. మీరు ఈరోజు ఏ సినిమా చూసారో రేపు రాత్రి పడుకున్నప్పుడు అదే గుర్తొస్తుంది. అక్కడ బ్లాక్ అయిపోద్ది అనమాట, బ్లాంక్. అందుకని మీరు అప్రమత్తం ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మా తాతగారి పరిస్థితి చూడండి. మా తాతగారు అంటే దూర బంధువు అనమాట. తాతగారు అంటాం ఆయన్ని. ఆయన పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఆయన అరుస్తూ ఉన్నాడు, తిడతా ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు. ఒక్కడికి బాధ్యత లేదు. అందరూ ఎవడు పట్టుకుంటాడు ఏంటో అని చెప్పి తిడతా ఉన్నాడు. తిడతా 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 చుట్టూతా చూశాడండి. ఈయన అరిశాడు కదండి. అరవడం వల్ల 5 నిమిషాల్లో అంటే ఒక 10 నిమిషాల్లో పల్స్ ఒక్కొక్కటి డౌన్ అవుతూ ఉంటాయి. మరణించేటప్పుడు ఒక్కొక్కటి డౌన్ అవుతుంటాయి. ఇక ఆఖరిగా గొంతులో గురకొచ్చేస్తాయి. సౌండ్ రాదనమాట. లోపల అన్నీ తెలుస్తుంటాయి. మీరు అనుకుంటారు మీరు మాట్లాడుతుంటారు కానీ బయటికి వినపడదు. ఎందుకంటే స్పీకర్ కట్. ఆత్మ మాట్లాడుతుంటుంది బట్ స్పీకర్ కట్. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. బయటోడికి ఎవరికి వినపట్ల. ఆయన చుట్టూతా చూస్తూ ఉన్నాడు. ఇలాగా చుట్టూతా చూస్తూ ఉన్నాడు. చుట్టూతా చూస్తుంటే ఒక గడ్డి వాములో ఒక ఆవు దూరి గడ్డి మేస్తుందండి. ఆయన చూపు అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆగిపోగానే ఆ అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆవుని తోలండి, గడ్డి తింటుంది ఆవుని తోలండి అని చెప్పాలి. ఇప్పుడు అండి అది చెప్పాలా? అంటే ఆయనకి ఏం లేదండి, అప్రమత్తత లేదు. భౌతిక దేహానంతరం సహితం. సహితం అంటే ముందు ఆయనకు 2 ఉండేవి. ఇప్పుడు ఉంటేనే అప్పుడు ఉంటుంది. అందుకే సహితం అన్న పదం వాడాడు షిరిడి సాయి. ఇది చాలా అద్భుతమైన సూత్రం అండి. దీన్ని ఇంకా లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి మీరు. సరే అంటున్నాడు. ఆయన ఆయన అరుస్తున్నాడు. మాట బయటకి వినపడట్లా. అంటాడేంట్రా అని చెప్పేసి అందరూ ఆయనకి మీద వచ్చినాయి. ఆఖరి కోరికేమో అని చెప్పేసి ఆ అంటే ఏంటి అన్నం అయ్యి ఉంటుందని అన్నం తెచ్చారు. అంటే ఏంటి అమ్మని తెచ్చారు. అంటున్నాడు ఆయన. ఇలా లాభం లేదని చెప్పేసి వెధవలకు అర్థం కావట్లేదని ఆయన ఒంట్లో ఉన్న ఓపిక అంతా కూడగట్టేసి ఆవు గడ్డి తింటుంది తోలండ్రా అన్నాడు. టక్కమని ఆగిపోయింది ఊపిరి. వాటే పిటి. ఇప్పుడేం జరుగుతుంది? ఆయన ఇది దేహంలో నుంచి ఆయన ఇలా బయటకు వచ్చేస్తాడు. ఇక దేహంలో ఉండడానికి పర్మిషన్ లేదు. ఇవ్వబడ్డ టైం అయిపోయింది. దీని పేరే భౌతిక దేహ అనంతరం. వాట్ ఏ బ్యూటిఫుల్ పాయింట్. 100 సంవత్సరాల క్రితం సాయిబాబా ఈ పాయింట్ చెప్పాడంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా హై లెవెల్ పాయింట్స్ ఇవి. ఏదో పెద్ద స్థాయిలో అంటే ఆత్మతత్వం మీద పరిశోధన చేసిన వాళ్ళు చెప్పే పాయింట్స్ ఇవి. ఆయన అందరూ చెప్పాడు, ఆధారాలన్నీ ఉన్నాయి. ఓకే, భౌతిక దేహం అనంతరం అంటే బయటకు వచ్చాడు. ఇప్పుడు బయటకు ఎవడు వచ్చాడు? జీవుడు వచ్చాడు. ఆత్మ కాదండి, జీవుడు. ఆత్మ పైన ఉంటుంది, జీవుడు లోపల ఉంటాడు. వీడు బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఇది శరీరంలో నుంచి జీవుడు బయటకు వచ్చాడు. బయటకు రాగానే బ్లాంక్. ఏముండదు అక్కడ. ఏముంటుంది? అంతా కనిపిస్తుంటుంది, అంతా తెలుస్తుంటుంది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడు చెప్పండి, ఊహించండి చూద్దాం. ఎక్కడికి వెళ్తాడు? తిన్నగా ఆవు దగ్గరికి వెళ్తాడు. ఎందుకని? తన చేతనములో కాన్షియస్లో ఏదైతే ఉందో అది అక్కడికి వెళ్తాడు. అందుకే సిడీసీ అంటున్నాడు అప్రమత్తత అన్నాడు. అప్రమత్తత మీన్స్ అవేర్నెస్ అండి. ఆ అవేర్నెస్ని మీరు ముందుగా సంపాదించుకోవాలి. అందుకని బిఫోర్ అన్నాడు అక్కడ. 2 పదాల్లో నేను 6 నెలలు పట్టింది నాకు ఇదంతా తెలుసుకోవడానికి. ఒక్క సూత్రం మీద పరిశోధన చేయడానికి 6 months పట్టింది. అంత లోతైన విషయం పట్టుకున్నాను. సరే, ఈయన ఇప్పుడు శరీరం నుంచి బయటకు వచ్చాడు, ఆవు దగ్గరికి వెళ్తాడు. ఆవుకి ఆ చుట్టుపక్కల మనుషులకి ఈయన కనపడ్డు, ఈయనకి అందరు కనిపిస్తారు. తర్వాత ఎక్కడికి వెళ్తాడండి? కొట్టుకు వెళ్తాడు, ఆ దుకాణంకి వెళ్తాడు. దుకాణంలో గల్లా పెట్టి ముందు కూర్చుంటాడు. గల్లా పెట్టి ముందు కూర్చొని ఏం చేస్తాడండి? వ్యాపారం చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి తాను చనిపోయిన విషయం తెలియదు.
ఎందుకు తెలియదంటే బతికుండంగా దాని గురించి వినలేదు. ఇది మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. బతికుండగానే అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయాక ఎవడు చక్కబెట్టగలడండి? అందుకని దేహం అనంతరం అప్రమత్తత రావాలంటే బిఫోర్ అప్రమత్తత ఉండాలి. బిఫోర్ అప్రమత్తత ఉండాలంటే సాధన, సాంగత్యం, స్వాధ్యాయం ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆయన ఆ కొట్లో కూర్చుంటాడు. కొట్లో కూర్చోగానే వాళ్ళ చిన్న కొడుకు బాగా ఖర్చుగాడు అనమాట. నాన్నగారు ఉన్నప్పుడు అంటే భయపడ్డాడు. ఇప్పుడు లేడు కదా, ఆయన అక్కడ ఉన్నాడు కానీ ఈయన కనపడ్డు కదా, గల్లా పెట్టి తీస్తాడు. అందులో నుంచి 10,000 కట్టలు ఆగుతాడు. బండి మీద జామ్మని వెళ్ళిపోతుంటాడు. ఈయనేమో ఒరే అంతెందుకు ఈయన వెంట పడుతుంటాడు. ఈయనకి ఆయన కనపడతాడు, వాడికి ఈయన కనపడ్డు. దీని పేరే నరకం. అందరూ నరకం అంటే పైలోకాల్లో బాండీలు ఎంచుతారు, సూదులతో గుచ్చుతారు, లేకపోతే నూనెలో ముంచుతారు, మంటల్లో కాలుస్తారు, అవి కాదండి. నరకం అంటే జీవుడు ఇక్కడే ఉండి, అంటే బయటికి రాగానే ఇక్కడే ఉండి తన చుట్టూ జరుగుతున్న దాన్నంతా చూస్తూ ఉండడం. చాలా చాలా నరకం అది. కాల్చినట్టు ఉంటుంది. మీరు ఒకసారి ఊహించుకోండి, మీరు మరణించాక మీ వాళ్ళే మిమ్మల్ని పట్టించుకోరు, కానీ మీరు మాత్రం వాళ్ళతో ఉంటారు. ఈ నరకాన్ని తప్పించడానికి పైనుంచి మాస్టర్స్ వస్తారు. రానాయన నీ టైం అయిపోయింది, పద పైకి వెళ్దామని చెప్పడానికి 2 మాస్టర్లు వస్తారు. వాళ్ళనే మనం యమదూతలను ఏదో అంటాం. వాళ్ళు ఎవరో యమదూతలు కాదు, అంత దేవదూతలే, దేవాత్మలు. వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, నాన్న నిన్న టైం అయిపోయింది ప్లీజ్ అంటారు. కానీ ఎవరికైనా సరే అటాచ్మెంట్ ఉంటుంది. సంపదల పట్ల, బంధువుల పట్ల, పిల్లల పట్ల, భార్య పట్ల అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఎలా వెళ్తారండి? వెళ్ళరు కదా. మీరెవరు మీరు రా అంటారు. అనగానే రావా, సరే అయితే ఉండు నాయన అంటారు. ఎందుకంటే సృష్టిలో ఎవరిని కూడా బలవంతంగా తీసుకెళ్ళకూడదు. అది విశ్వనియమం. బలవంతం చేయకూడదు. ఇక్కడ విశ్వనియమం. వస్తే తీసుకురా, లేకపోతే వదిలేసిరా అని చెప్తారు పైన. అంతేగాని దున్నపోతు తాడు కట్టి తీసుకెళ్ళి అట్లేం లేదండి. అవన్నీ పండితులు చెప్పిన కథలో ఒక ప్రజల్లో ఒక అవేర్నెస్ పెంచడం కోసం, ఒక భయం కల్పించడం కోసం, ధర్మం పాటించడం కోసం కొన్ని రూల్స్ పెట్టారు తప్ప అసలైతే మాత్రం ఇదే. వస్తావా రావా, రాను, నువ్వెవరు నాకు నేను లేకపోతే ఇప్పుడు ఆ కొట్టేలాగా ఉంటుంది, అదే కదా ఉంది లోపల, అదే చెప్తారు మీరు. అయితే ఉండంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు జరిగేవన్నీ మీరు చూస్తూ ఉండాలి. ఎందుకంటే నా తండ్రి, నా బిడ్డ, నా ఇల్లు, నా నాన్న అనుకున్న నీ వాళ్ళందరూ గోడకు ఫోటో పెడతారు, దానికి ఒక చిన్న దండ వేస్తారు, ప్లాస్టిక్ది. పూలదండ ఎవడేస్తాడని రోజు మార్చొద్దా, ప్లాస్టిక్ దండ వేస్తారు, చిన్న బల్బ్ ఒకటి పెడతారు, సంవత్సరానికి ఒకసారి దండం పెడతారు, నిన్ను మర్చిపోతారు. ఈ భూమి మీద మానవుడికి ఇవ్వబడ్డ గొప్ప కానుక ఏమిటి అంటే కాలం. ఆ లోకంలో కాలం లే, ఆత్మకి కాలం లేదు, దేహానికే కాలం ఉంది. అందుకే మీరు చూడండి, రాత్రిపూట నిద్రపోయినప్పుడు మీకు కాలం గడిచినట్టు తెలియదు. ఎందుకంటే మీరు అవేర్నెస్లో ఉన్నప్పుడే కాలం ఉంటుంది. అవేర్నెస్ లేనప్పుడు కాలం ఎలా ఉంటుంది? ఉండదు కదా. అంటే దేహంలో లేని ఇంద్రియాలు లేనప్పుడు కాలం ఉండదు. కాలం గడుస్తుంటుంది, వీళ్ళు మిమ్మల్ని మర్చిపోతారు, వాళ్ళని మీరు మర్చిపోరు. ఎందుకంటే కాలం గడిచినట్టు మీకు తెలియదు. ఇది ఎంత నరకం అంటే జీవుడు పడే భయంకరమైన నరకం. అందుకని ముందుగానే అప్రమత్తత రావాలి. అప్రమత్తత అంటే నాలెడ్జ్. చనిపోయాక ఎక్కడికి వెళ్తాను, అసలు చావు తర్వాత ఏముంది, మరణం తర్వాత ఏ లోకాలు ఉంటాయి, మరలా తిరిగి ఎట్లా వస్తాను, ఇప్పుడు విన్న బంధువులందరూ మళ్ళీ ఎక్కడ కలుస్తారు, అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? స్వాధ్యాయం చేయాలి. చూడండి, మొదటి సూత్రానికేమో ధ్యానం చేయాలి, రెండో సూత్రానికేమో సజ్జనులతో సాంగత్యం చేయాలి, మూడో సూత్రానికేమో పుస్తకాలు చదవాలి బాగా. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయో. నాకు తెలిసిన అన్ని సొసైటీలు నేను తిరిగాను, అన్ని సొసైటీల్లో నేను క్లాస్ చెప్పాను. చాలా వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రింట్ చేసిన తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించారు. పత్రికారు, బ్రహ్మర్షి పత్రికారు ట్రాన్స్లేట్ చేయించారు. ఎవరు చేయలేదండి. అన్ని ఆధ్యాత్మికమైన గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. అందులో మరణాంతర జీవితం బుక్, లోక్షం రాంపా గారు రాసిన బుక్ ఒకటి ఉంది, అది చదవండి. యూ ఫర్ ఎవర్ అనేది అంటే తెలుగు ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత విశ్వ నియమాలు, జీవాత్మ ప్రపంచ నియమాలు, మరణం తర్వాత ఏమవుతుందో తెలుసు ఓషో గారు రాసిన పుస్తకం, చాలా ఉన్నాయి. ఇవన్నీ చదవాలి. ఎప్పుడు చదవాలండి? ఇప్పుడు చదవాలి. ఇప్పుడు చదివితే అప్పుడు నాలెడ్జ్ వస్తాయి.
ఇది షిరిడీ సాయి తన తత్వంలో చెప్పిన గొప్ప వాక్ అండి. కనుక ఈ భౌతిక దేహానంతర సైతం నేను అప్రమత్తుణ్ణి అన్న సూత్రాన్ని ఉపయోగించుకొని మీరు దయచేసి ఖచ్చితంగా దీన్ని మరలా మరలా రిపీట్ చేసుకోండి. బిఫోర్ అప్రమత్తత, ఆఫ్టర్ అప్రమత్తత. ఆఫ్టర్ అప్రమత్తం రావాలంటే బిఫోర్ అప్రమత్తత. నరకాన్ని తప్పించుకునే ఏకైక మార్గం ఇది ఒకటేనండి. బాబా తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఊది పెడతాడు. ఎవడేమన్నా చెప్పనే వాడికి ఊది అంటే మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా కొనుక్కొచ్చింది కాదు. అక్కడ అగ్ని రగులుతుంటుంది. ఆయన ముందు ఎప్పుడో ఒక దుని వేసుకొని కూర్చుంటాడు. ఆయన అగ్నియోగం అయింది. ఆ దునిలో ఉన్న బూడిదని తీసి ఆయన చేతిలో పెడతాడు. అదే ఆయన ఆన్సర్. ఆయన పరమయోగులు ఎప్పుడు నోటితో చెప్పరు. వాళ్ళ యొక్క చేష్టలతో మనం అర్థం చేసుకోవాలి. దాని అర్థాన్ని చూడండి, దాని అర్థాన్ని బాబా చెప్తారు. ప్రపంచంలో కనిపించే వస్తువులని బూడిద వలె అశాశ్వతములు, పంచభూతములతో చేయబడిన ఈ శరీరం ఎన్ని సౌఖ్యాలు అనిపించినా చివరకు బూడిద అవుతుంది. బ్రహ్మము మాత్రమే నిత్యము, ఈ జగత్తు శాశ్వతము. బంధువులు, సంపదలు, భావబంధాలు మనకు కావని ఈ లోకంలోకి ఒంటరిగానే వచ్చి ఒంటరిగానే పోతామని బాబా వారి ఉద్బోధన. మరలా చూడండి, బంధువులు, మిత్రులు ఎవరు శాశ్వతము కాదు. ప్రపంచంలో గల భోగాలన్నీ, ప్రపంచంలో గల సంపదలన్నీ, భవబంధాలన్నీ ఏవి కూడా మనవి కావు. ఈ లోకములకు ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోతాము అని చెప్పడానికే ఆ బూడిదని తెచ్చి చేతులు పెడతాడు ఆయన. కానీ ఇప్పుడు ఊది ప్యాషన్ అయిపోయింది. ఊరికే ఊది పెట్టుకోవడం కాదు. ఆ ఊది మనం ఇక్కడ ధరించినప్పుడు అది ప్రతి క్షణం నేను గుర్తు చేస్తుండాలి. ఏం గుర్తు చేస్తుండాలి? అవేర్నెస్. ఇట్స్ నాట్ ట్రూత్, ఇట్స్ నాట్ పర్మనెంట్. పర్మనెంట్ కాదని వదిలేయకూడదు. బట్ దానిలో ఉంటూ మనం ఇది పర్మనెంట్ కాదని తెలుసుకోగలగాలి. ఇది తెలుసుకోవటమే భౌతిక దేహానంతరం సహితం అప్రమత్తుని. ఈ మూడో సూత్రాన్ని దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బాగా దాన్ని స్టడీ చేయండి. ఈసారి బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది, రాసి ఉంటే ఎక్కడో చోట రాసి ఉంటుంది. ఈ మూడో సూత్రాన్ని ఒక్కసారి చూడండి. మన అదృష్టం ఏంటంటే ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, పదాలు ఎవరు మార్చలేదు. కొంచెం కొంచెం గ్రాంధికంగా ప్రొనౌన్సియేషన్ మారుండొచ్చేమో, కానీ మెయిన్ కాన్సెప్ట్ అయితే మాత్రం మారలేదండి. ఇది మనం ఈరోజు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. నరకాన్ని తప్పించుకోవాలంటే ఎర్త్ బౌండెడ్ సోల్స్ అవ్వకూడదు. శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం భూమి మీద బంధింపబడతాం. ఎవరితో అండి? ఎవరితో బంధింపబడం? మనతో మనం బంధింపబడతాం. మనం ఎవరితో బంధింపబడం? ఎవరు నిన్ను కట్టేరు. మనతో మనం, అంటే మన భావనలో మనం అనమాట, మన అటాచ్మెంట్లో మనం. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఈ చాప్టర్ మీద మనం చాలా తెలుసుకోవాలండి. ఎందుకంటే సగటు మానవుడు, ముఖ్యంగా పెద్దవారు అందరూ ఈ ఎందుకు మనశ్శాంతి లేకుండా ఉన్నారంటే, పెద్దవాళ్ళు ముఖ్యంగా, నేను పెద్దవాళ్ళందరికీ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించి చెప్తున్నా, దయచేసి తప్పుగా భావించకండి. ఈ అటాచ్మెంట్స్లో ఉండడమే మీకు రేపు నరకం అవుతుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళకి. పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి రిటైర్డ్ అయిపోవాల్సిన వాళ్ళు ఇంకా బంధాల్లో ఉన్నారు. మనవరాలను చూసుకుంటూ ఉన్నారు, లేకపోతే ఆస్తులు చూసుకుంటూ ఉన్నారు, లేకపోతే దుకాణాలు చూసుకుంటూ ఉన్నారు. షిరిడీ సాయి తత్వంలో ఏం నేర్చుకున్నాం మనం? గుడికి వెళ్ళొచ్చి మళ్ళా బాబా మందిరంకి వెళ్ళొచ్చి ఏం తెలుసుకోవాలి మనం? బాబా చెప్పిన వాక్కు తెలుసుకోకపోతే ఎందుకు ఇంకా బాబా మనకి? ఊరికే ప్రసాదం తినడానికా, ఊరేగించడానికా, లేకపోతే ఆరతలు ఇచ్చుకోవడానికా? బాబా చెప్పిన వాక్కు తెలుసుకోకపోతే ఎందుకు బాబా? కృష్ణుడు చెప్పిన గీతలో సత్యాన్ని తెలుసుకోకపోతే ఎందుకు ఆ భగవద్గీత మనకి? ఒక ఆమె ఉంది, ఒక అత్తగారు తన కోడలికి 7 వారాల నగలు ఇచ్చేసింది. ఇచ్చేటప్పుడు అందరిని పిలిచి, ఇదిగో నా కోడలికి ఇలా ఇస్తున్నానని చెప్పి ఇచ్చింది. ఎందుకంటే అది సాంప్రదాయం. కోడలోకి అత్తగారు తనకు పరంపరగా వచ్చినవి ఇస్తారు. కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు ఆ కోడలు ఏమందంటే, అత్తగారు ఈ నగలన్నీ ఓల్డ్ అయిపోయినాయి, నేను వీటిని తీసుకెళ్ళి మార్చుకొని కొత్త తెచ్చుకుంటాను అంది. టీవీలో కరెక్ట్గా అదే టైంకి కళ్యాణి జ్యువెలర్స్ నాగార్జున గారు వచ్చి, రండి రండి మీ నగలు పట్టుకు రండి, కొత్త ఇస్తాను అని చెప్తున్నారు. ఇది చూసి అమ్మాయి టెంప్ట్ అయిపోయింది. నేను మార్చుకుంటానండి అంది. అనగానే అత్తగారు ఏమని తెలుసా అండి, నీ కాళ్ళు ఇరుగ్గొడతాను, నువ్వు కానీ అలాంటి పనులు చేసావంటే ఊరుకోను. ఏమనుకున్నావు, ఈ నగలో అయ్యో నా తరతరాల ఆస్తి అంది. కరెక్టే అత్తగారు, ఈ ఓల్డ్ ఫ్యాషను, ఇంత వడ్డానాలు, ఇంత గొలుసులు ఎలా వేసుకొని నేను ఉపయోగం లేదు, ఇంత బంగారం ఉండి నేను మార్చుకుంటానండి అందే. ఒప్పుకోలేదు ఆమె. కానీ ఆమెకు డౌట్, ఇది ఎక్కడ మారుస్తుందని. అందుకని వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఆ నగలన్నీ తీసి బయట పెట్టి అన్నీ చెక్ చేస్తాను అనమాట. ఉన్నాయా, ఆ దుద్దులు ఉన్నాయి, వంకీలు ఉన్నాయి అని చెక్ చేస్తాయి. మళ్ళీ అందులో ఏదన్నా ఒక చైన్కి ఏదైనా వంకర పోయింది అనుకోండి, ఇది ఎందుకు వంకర పోయిందని పెద్ద పేచి, వీళ్ళిద్దరి మధ్య గొడవ. ఇలా గడుస్తుంది. ఒకరోజు ఈ అత్తగారికి టైం వచ్చింది. బాడీ వెకెటెడ్, భౌతిక దేహం అనంతరం అయిపోయింది, అంటే మరణించింది. ఏం జరుగుతుందండి?
13 రోజుల తర్వాత సినిమా మారిపోద్ది. ఈ నగలు నెల గడిచింది. నెల గడిచిన తర్వాత చక్కగా ఇంకా అడిగేవాడేవాడు ఏమని ఈ కోడల్ని. ఈ చక్కగా ఈ నగలు తీసుకెళ్ళింది, శుభ్రం కరిగించుకుంది, తనకు నచ్చినట్టుగా తను చేసుకుంది. హాయిగా కొత్త నగలు కొనుక్కుంది. ఈ కోడలు ఎక్కడికి వెళ్ళింది? కళ్యాణ్ జ్యువెలరీస్కి వెళ్ళింది. అత్తగారు ఎక్కడికి వెళ్ళింది? పైలోకాలకి వెళ్ళింది అనుకుంటున్నారు మీరు. కాదు, అత్తగారు కూడా కళ్యాణ్ జ్యువెలరీస్కి వెళ్ళింది. ఎందుకంటే ఆమె మరణించిన తర్వాత నా కోడలు ఆ నగలు ఏం చేస్తుందో అన్న కాన్షియస్ లోపల ఉండిపోయింది కాబట్టి ఆ కాన్షియస్తో ఆమె బంధింపబడింది. దీని పేరే విముక్తము కాని ఆత్మలు. దీని పేరే ఎర్త్ బౌండెడ్ సోల్స్. కొన్ని వందలు నేనంతా. మీరు అనుకుంటున్నారేమో చనిపోగానే 13వ రోజు అక్కడ ఉంటాడు, 15వ రోజు ఇక్కడ ఉంటారు అంటుంటారు. ఆ పప్పులేమి ఉడకవండి ఈడ. ఎవడైనా సరే వాడు జ్ఞానవంతుడైతే రిలీజ్ అవుతాడు, జ్ఞానవంతుడు కాకపోతే ఇక్కడే ఉంటాడు అంతే. అందుకే రాత్రులు కుక్కలు అవు అని అరుస్తుంటాయి. మీరు విన్నారు కదా, రాత్రులు కుక్కలు అరుస్తుంటాయి. మీరు ఏమనుకుంటారు? యమధర్మరాజు వచ్చి ఎవరినో తీసుకెళ్ళడానికి వచ్చాడు అనుకుంటారు. కాదు కాదు, వీళ్ళని చూసి కుక్కలు అవు అంటుంటాయి. కుక్కలు చూస్తాయండో, ఈ కుక్కలు, ఆవులు, పిల్లులు ఈ ఆత్మలను చూస్తుంటాయి. ఆ వీధిలో తిరుగుతుంటారు కదా, వాళ్ళని చూసి అవు అంటుంటాయి. అవ్వు అంటే ఏంటి అర్థం? అవ్వారి అని పలకరిస్తున్నాయి. కుక్కలు అవు అవ్వారి అంటారు అవి. సో మన బతుకు అలా కాకూడదు. అలా కాకూడదంటే బిఫోర్ డెత్ అవేర్నెస్ కావాలి. బిఫోర్ డెత్ అవేర్నెస్ కావాలంటే ధ్యానం చేయాలి, సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, గురు ప్రబోధాలు వినాలి. 4 ఉండాలి. ఈ 4 ఉంటే మీలో చైతన్యం వికాసం చెందుతుంది. ఒక ధ్యానం సరిపోదండి. విశ్వామిత్రుడు గంటలు ధ్యానం చేశాడు, నో యూస్. ధ్యానము, సాంగత్యం, స్వాధ్యాయం, ప్రబోధం. పత్రికారు కూడా చూడండి, ధ్యానము, సజ్జనుడి సాంగత్యం, స్వాధ్యాయం అని బోర్డు ఉంటుంది. ఆయన దగ్గర కంపల్సరీగా ఈ 4 ఉండాలి. ఈ 4 ఉన్న రోజు వాడు ఆత్మ వికసిస్తుంది. అప్పుడు ఎక్కడ అటాచ్గా ఉండాలి, ఎక్కడ డిటాచ్ అయిపోవాలో అర్థమైపోద్ది. సో ఇందాక చెప్పుకున్న స్టోరీలో ఆ తాతగారికి నరకం అనుభవిస్తాడు, ఈ అత్తగారు నరకం అనుభవిస్తుంది. కనుక దయచేసి ఎక్కడ అటాచ్ అవ్వాలో అక్కడ అటాచ్ అవ్వాలి, ఎక్కడ డిటాచ్ అవ్వాలో అక్కడ డిటాచ్ అవ్వాలి. మనం ఏదైతే అవసరం లేదో దాన్ని విడిచిపెట్టేసేయాలి, ఏదైతే అవసరమో దాన్ని పట్టుకోవాలి. అవసరం తీరిపోగానే దాని మీద మీరు డిటాచ్ అయిపోవాలి. ఇది తెలుసుకోవటమే అప్రమత్తత. ఈ సూత్రాన్ని షిరిడి సాయి చెప్పాడు. సో భౌతిక దేహానంతరం సైతం అప్రమత్తుడినే. చాలా లోతైన విషయం అని చెప్పుకోలేకనే చాలా పాయింట్స్ వస్తాయి వీటి మీద. మరి వాళ్ళెవరికో అట్లా జరిగిపోయిందంట అని మీరు నవ్వుకోకండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మా ఇంట్లో నన్ను బంధించేవి ఏంటి చెక్ చేసుకోండి మీరే. మీ ఇంటి తలుపులు మీ ఇంట్లో బీరువా ఉంటుంది కదా, తీయండి. అందులో పనికిరాని చీరలు ఒక 20 ఉంటాయి. మీరు కట్టరో ఇంకోళ్ళకి ఎవరో, అవి మిమ్మల్ని బంధించవా? మీరు ఇంకోళ్ళకి ఇవ్వడానికి ప్రాణం ఒప్పట్లా ఇక్కడ. అంటే అర్థం ఏంటి? అది మిమ్మల్ని బంధించింది. మనుషులు, వస్తువులు, బంధాలు, స్నేహితులు అన్నీ మనల్ని బంధించేసినాయి. వాటన్నిటిలోంచి బయటికి రావాలంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎవరిని వాళ్ళు పరిశీలించుకోవాలి. అందుకే భోగి పెట్టారు మన పెద్దవాళ్ళు. చాలామంది ఇళ్లలో అటకల మీద స్టీల్ సామాన్లు, పాతయి, చెక్క మొక్కలు, ఇరిగిపోయిన టేబుల్స్ ఉంటాయండి. అవి ఎందుకుంటాయి చెప్పండి? అసలు మీ ఇంట్లో మన ఇళ్లలో అటకల మీద ఎందుకుంటాయి అంటే ఎందుకు పనికొత్త ఇలా ఉంచుతాం. అది పనికిరాదు కాదు, అది నో యూజ్, మనకు యూజ్లెస్. ఆ చెత్త అంతా పేర్చుకుంటాం. అది మనల్ని బంధిస్తుంది. అంటే మనకు బతికుండగానే మనకు అవసరం లేని వస్తువు, పాడైపోయిన వస్తువు ఇంకోళ్ళకి ఇవ్వడానికి ప్రాణం ఒప్పట్లేదు. మరి మరణించాక ఈ శరీరాన్ని వదలడానికి ప్రాణం ఎలా ఒప్పుతుందండి? ఆ ఇంటిని వదలడానికి ప్రాణం ఎలా ఒప్పుతుందండి? ఆలోచించండి మీరే. మనకు మనమే క్వశ్చన్ వేసుకోవాలి. ఎవరినో మనం పాయింట్అవుట్ చేయడం ఎందుకు? అందుకని మన ఇంట్లో ఏ చెత్త ఉందా అని చెక్ చేసుకొని ఆ చెత్తనంతా బయట విసిరేయాలి. అందుకే పెద్దవాళ్ళు భోగి పెట్టారు. సంక్రాంతి అంటే క్రాంతి. ఈ కొత్తదనంలో మీరు ఆ పాత చెత్త అంతా తగలబెట్టేయాలి, అది కాన్సెప్ట్. కానీ చూడండి, భోగి రోజు అంతా సామాన్లన్నీ ఎవడన్నా తగలబెట్టేస్తారు, పట్టుకుపోతారని చెప్పేసి మళ్ళీ వాటిని కూడా అటక మీద పెట్టేస్తాం. అందుకని ఈ రోజు నుంచి మనల్ని మనం పరిశీలించుకోవాలా. షిరిడి సాయి చెప్పిన ఈ సూత్రంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. నేను ఎలా ఉన్నాను? నాకు అవసరం లేని ఏమున్నాయి నా ఇంట్లో? అవసరం లేని గుర్తు, నేను అవసరం ఉన్నాయి ఇసిరేమనట్లా, అవసరం లేనివి, యూజ్లెస్ ఫర్ మీ, అది పని వాళ్ళకో ఇంకొకళ్ళకో ఇచ్చేయగలిగంత దాతృత్వ హృదయం ఉంటే మీరు అప్రమత్తులుగా ఉన్నట్టే.
హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.